ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 31 రోజులు ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా, లేగ్ చేయకుండా ఈ 31వ రోజు ఏం జరిగిందో మేటర్లో పదం. భయ్యా, ఈ 31వ రోజు మన నబీల్ అన్న చీఫ్ అయ్యాడు. చూడండి, ఇన్ని రోజులు పట్టింది మనందరికి. అంటే నబీల్ అన్నని చీఫ్ గా చూడడానికి 31 రోజులు పట్టింది అనమాట టైం. అంటే అతను కూడా చాలా సార్లు ఛాన్సులు వచ్చినా అతను కూడా వీటిని పక్కన పెట్టాడు. కానీ ఈసారి బలంగా వచ్చింది అనమాట ఛాన్స్. కానీ ఈ ఛాన్స్ ఏంటంటే ఇది ఇంక నుంచి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒకడే అవుతాడు అనమాట చీఫ్. అది కూడా ఉందన్నమాట. చూడండి ఎన్ని రోజులు పట్టింది. సరే, నేను ఇంకా నబీల్ అన్న ఫోన్ నెంబర్ చెప్తాను, కింద స్క్రోల్ అవుద్ది, అందరూ నోట్ చేసుకోండి. 7997983704 కింద స్క్రోల్ అవుతుంది చూడండి. అందరూ ఇంకా మన నబీల్ అన్నకి ఓట్లు గుద్దేద్దాం. ఒక్కసారిగా ఇంకా బిగ్ బాస్ మొత్తం షేక్ అయిపోవాలి, బ్లాస్ట్ అయిపోవాలి అంతే. హాట్స్టార్ లో కూడా ఓటేసేయండి. ఇంకా ఈ రోజు అంటే గురువారం రాత్రి 12 గంటల దాకా మాత్రమే ఉండదు ఛాన్స్. నాకు తెలిసి ఇంకా 11 గంటలు కూడా క్లోజ్ అయిపోవచ్చు. ఇంకా వెంటనే ఇప్పుడు గుద్దేయండి ఇంకా ఓట్లు. ఇంకా ఆలస్యం వద్దు, లేట్ వద్దు. ఈ 31వ రోజు అయితే ఇంకా చూసుకోవాల్సిన మ్యాటర్కి వస్తే, అయ్యా బాబు, ఈ చీఫ్లు గొడవ అనమాట. ఒకటే చీఫ్లు గొడవ. పైగా ఇంకా నిఖిల్ అన్న ఇంకా తప్పేసుకున్నాడు చీఫ్ గా. ఇంకా నిఖిల్ అన్న మన పృథ్వీకి ఛాన్స్ ఇచ్చాడు. అంటే వాళ్ళ టీంలో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి, అందుకని పృథ్వీకి ఇచ్చాడు. కానీ నబీల్ అన్న మాత్రం చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఎలా అంటే ఒక గేమ్ ఆడాలన్నమాట. అంటే అందరిని పిలిచాడు, ఒక కుక్క బొమ్మలు పెట్టాడు అనమాట. అంటే కుక్క పిల్ల బొమ్మలు. ఆ కుక్క పిల్ల బొమ్మ ఏంటంటే కొంచెం వాళ్ళ దూరంలో పెట్టాడు అనమాట. అంటే ఒక ఇంచుమించుగా ఒక 5-6 మీటర్స్ గ్యాప్ లో పెట్టాడు. అంటే వీళ్ళు పరిగెత్తపోయి ఆ కుక్క బొమ్మను తెచ్చి ఇక్కడ వీళ్ళ పేర్లు పెట్టాడు అనమాట. వీళ్ళ బోర్డులు ఒక పేర్లు ఒక ఇల్లు లాగా పెట్టాడు. అంటే ఒక చిన్న కుక్క పిల్ల దూరుతుంది కదా ఇల్లు, ఒక చిన్న ఇల్లు ఆ మాదిరి పెట్టాడు అనమాట. ఆ కుక్క పిల్ల బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టేది. అంటే ఆ కుక్క పిల్ల బొమ్మల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి రాసి. వాళ్ళు ఏం చేయాలంటే తెచ్చి పెట్టే, ఇంకా ఎవరైతే వెనక చిక్కిపోయి పెడతారో ఆ కుక్క పిల్ల బొమ్మని ఇంక వాళ్ళు ఓడిపోయినట్టే. ఇంక వాళ్ళు ఒక స్టేజ్ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మన సంచాలకుడు వాళ్ళని చెప్తాడు అనమాట, ఇంకా నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు అని చెప్తాడు. ఇంకా వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్తారో ఇంకా వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి. కానీ ఏంటంటే ఒకటైతే చెప్పాడు క్లారిటీగా, సంచాలకుడు అతను డెసిషన్ ఫైనల్ చేస్తాడు. కానీ మీరు ఓడిపోయి అతన్ని తీసేయండి అంటే అది కుదరదు. అతనంతగా అతనే చెప్పుకోవాలి. ఎవరు వీళ్ళు ఎవరైతే ఎలిమినేషన్ చేస్తారో కుక్క బొమ్మ ఎత్తుకొని వాళ్ళ పేరు ఉంటుందో వాళ్ళని ఎలిమినేషన్ చేసినప్పుడు వాళ్ళంతకు ఓళ్ళు తప్పుకుంటే మీకు ఛాన్స్ వస్తుంది, కానీ మీకు మాత్రం ఛాన్స్ రాదని చెప్పాడు. ఇంకా ఈ గొడవ ఇలాగే ఇంకా ఈ గేమ్ గొడవ కాదు, ఇంక ఈ గేమ్ ఇలాగే ఆడుతూ ఉన్నారు. ఇంకా గేమ్ మొత్తం ఫినిష్ చేసి పెట్టారు. ఇంకా ముందుగా ఈ గేమ్ లో అయితే మన నాగమణి గంట మన యష్మి ఇంకా ఒకటే గొడవ. యష్మి ఏంటంటే బాబు ఇలా చేస్తున్నా నాగమణి గంటనే అంటే నాగమణి గంట ఆడేమను ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను లేకుండా చేస్తా, నువ్వేంతరా నాకు చెప్పేది ఏంటంటే ఈ మాటలు అయిపోయి మళ్ళీ కాసేపు బాగా క్లోజ్ అవుతున్నారు. కానీ నామినేషన్ టైం వచ్చిందంటే ఎలిమినేషన్ చేయడానికి ఖచ్చితంగా యష్మి నాగమణి గంటనే చేస్తున్నారు అనమాట. నాగమణి గంట కూడా ఒకటి చేయాలి. యష్మి ప్రతిసారి కొట్టాలన్నమాట. ప్రతిసారి బాగా వేస్తే అప్పుడు దిగుతుంది దానికి తల్ల ఉన్న దెయ్యం. లేకపోతే ఏంటంటే అంటే అతను ఏం చేసినా కూడా తప్పడం కరెక్ట్ కాదు. అది ఇంకా నాగమణి గంట చేసేవి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. కొనుక్కొని సైకిల్ చేస్తాడు కొనుక్కొని. దానివల్ల ఏంటంటే హౌస్ మొత్తం డిస్టర్బెన్స్ చేస్తాడు, నానా గాబరం ధూమ్ ధామ్ చేస్తాడు. అందరూ నాగమణి గంట ఓటేసిండే తప్పే లేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే నబీలు నిఖిల్ ఇద్దరు యాస్ తీసుకున్నారు, తర్వాత నాగమణి గంట యాస్ తీసుకున్నాడు. కావండి చూడండి, ఆయన చెప్పాడు, ఆ రెడ్డి చెప్పాడు, ఈ నాయుడు చెప్పాడు, ఇవన్నీ కాదు. ఎవరు చెప్పినా సరే అంటే యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు అనమాట, నాగమణి గంట పోయాడు, విష్ణుప్రియ పోయింది, నాయిక పోయింది. వాళ్ళకేం తెలిసిండే. ఇప్పుడు మన అన్నపురం స్టూడియో పక్కనే ఉన్నాం. అయినా సరే అన్నపురం స్టూడియోలో ఏం జరుగుతుందో ఏదో ఎవరిని పని చేసేవాడు, ఎవరు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్తారు అంతే అడిగితే. అంతేగాని బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది, నేను ఇది వరకే బిగ్ బాస్ లో ఆడేసా, నాకు బిగ్ బాస్ అన్ని తెలుసు. అది జరగని పని అది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నోళ్ళు వచ్చి రివ్యూలు చెప్పినా అవి జరగని పని. ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళు చాలా మంది రివ్యూలు చెప్తున్నారు. ఇప్పుడు మేము ఆ టైంలో ఆడాం, మాకు ఇది తెలుసు అంటే ఏం తెలిసి నీకు, నువ్వు ఆ టైంలో అడిగితే ఆ టైంలో వరకు ఓకే, నువ్వు ఉన్నే వచ్చి బయటికి. మరి ఈ సీజన్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరు చేస్తున్నారో అవి ఏలక చేస్తుంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పినా కూడా ఎవరు నమ్మద్దండి. డైరెక్ట్ గా బిగ్ బాస్ లైవ్ చూద్దాం. నేనైతే లైవ్ చూసే చెప్తా. అంటే కొన్ని చెప్పాను అనుకోండి. కానీ ఏంటంటే శనివారం రోజు నేను కొన్ని వీడియోలు పెట్టాను. అవి ఏంటంటే అంటే ఆదివారం రోజు ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళది షూట్ శనివారం తీస్తారనమాట. అది నేను చూసి చెప్పాను తప్ప. అంతేగాని అది కూడా ఎలా చెప్పారంటే వాళ్ళని అడిగే చెప్పారు. అంటే ఆ బిగ్ బాస్ హౌస్ లో చేస్తారు కదా పని ఓల్డీలు, ఆ సెంట్రల్ పర్లో ఆ లైట్ మ్యాన్లు ఓల్డీలు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఈ విధంగా వీళ్ళు ఎలిమినేషన్ అయ్యారని. కానీ కొన్ని డెసిషన్లు కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట. అవి ఎవరు తీసుకుంటారు, నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ వాళ్ళందరూ మాట్లాడి టీం డిస్కషన్ చేసి తీసుకుంటారు. అంతేగాని వీళ్ళు ఎక్కడెక్కడో చేరుకొని మాకు అన్ని తెలుసు,
బిగ్ బాస్ ఇదే జరుగుతుంది అంటే జరగని పని అది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎవరు డెసిషన్ తీసుకోవాలి, బిగ్ బాస్ లో డెసిషన్ తీసుకోవాలి, లేదా నాగార్జున వచ్చి డెసిషన్ తీసుకోవాలి. కానీ ఎవరు చెప్పింది ఏం నమ్మద్దు. సరే మ్యాటర్ లో పోదాం. నేనేమి ఎవరిని చెప్పట్లేదు, కానీ ఏంటంటే ఒకటి చెప్తే ఇంకోటి అవుతుంది అక్కడ. అది చాలా బాధ చేస్తుంది నాకు. జనాలు కూడా అది చిరాకేస్తున్నారు అనమాట. ఎందుకు చెప్పండి, కాస్త రీల్ గా చెప్పండి ఏముందా. కాబట్టి ఏంటంటే నేను కూడా నా వీడియోలో నా ధర్మం నేను చెప్పుకోవాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి. కాబట్టి నా వీడియోలో చూడండి నేను చెప్తా. నేను ఎందుకంటే నేను లైవ్ చూసి చెప్తా, లేదా అన్నపురం స్టూడియో కలిపి జరిగిందే చెప్తా అంతే. అంతేగాని నేను లేదని చెప్పట్లేదు కదా. బిగ్ బాస్ వీడియోలో వరకు నేను లేదని చెప్పట్లేదు. కాబట్టి ఏ వీడియోని చూసుకోండి మీరు. నేను ఒకటి చెప్తే ఒకటైంది అని మాత్రం ఎక్కడ లేదు. కాబట్టి ఏంటంటే అబద్ధాలతో నిజాలా చెప్తాం. చాలా ఉంటే ఉంది, పోతే పోయింది, మనం చేయలేని దానికి. ఎందుకంటే ఆ రూల్స్ ఆ ఇంగ్లీష్ నాకేమో రాదు. పైగా బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ఒకటే ఇంగ్లీష్ మాట్లాడతారు అందులో. నేనే తెలుగుడిని, ఏదో కొన్ని ముక్కలు ఇంగ్లీష్ వస్తాయి, కానీ అంత మాత్రాన నేనే ఇంగ్లీష్ అని చెప్పలేను, నేనే ఇంగ్లీష్ అని మాట్లాడలేను. దయచేసి బిగ్ బాస్ హౌస్ లో కాస్త తెలుగు మాట్లాడితే బెటర్. నాగార్జున కూడా ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు, నాకైతే అర్థం అవట్లే. పైగా మా పల్లెటూరు ఛానల్ అయితే అస్సలు అర్థం కాదు. సిటీలో ఉన్నా కూడా వాడికి ఇంగ్లీష్ వచ్చని గ్యారెంటీ ఏమని చెప్పండి. సిటీలో ఉంటూ కూడా ఇంగ్లీష్ రానోడులా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, వైజాగ్ లో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, నువ్వు ఏ జిల్లాలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, ఎక్కడున్నా సరే సిటీలో టౌన్ లో మాత్రం నీకు ఇంగ్లీష్ వచ్చిన గ్యారెంటీ ఏముంది. ఇంకా జగన్ మళ్ళీ సీఎం అవ్వాలా, అందరికి ఇంగ్లీష్ రావాలంటే. ఇంక ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో పెట్టకపోయా మాలాంటి కటికి పేదోడు, ఇంకా కటికి దరిద్రుడు ఇంగ్లీషు చదవలేడు. అంటే గవర్నమెంట్ స్కూల్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. అంటే ఇంకా నుంచి ఏంటంటే మారింది, అంటే సిస్టమ్ మారింది. ఒకప్పట్లో ముఖ్యమంత్రి ఇంగ్లీష్ పెట్టుంటే బాగుండు. సరే ఇంకా టైం ఏమవుద్దు, మనమే ఇంగ్లీష్ అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం అర్థం కాకుండా ఏం పోతుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ గేమ్ ఆడేదన్నా మనకు అర్థం అవుతుంది, మనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఇంకా మ్యాటర్లో పోదాం. ఇంక ఇదే గొడవ అనమాట. ఇంకా నబీల్ అన్నేమో ఇంకా పెద్ద చీఫ్ అయిపోయాడు. ఇంకా రాత్రి 11:30 వరకు 12 వరకు నేను లైవ్ చూస్తూనే ఉన్నాను. ఇంకా ఓట్లు వేయమన్నారు అనమాట. చివరిలో ఏంటంటే ప్రేరణ మన నబీలు మిగిలిపోయారు ఈ గేమ్ ఆడి 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 ఆడి. ఇంకా అందరూ డెసిషన్ తీసుకోమన్నారు. మన పృథ్వీ ఏమో సంచాలకుడుగా అంటే ఎంపైర్ గా ఉన్నాడు. ఇంకా ప్రేరణకైతే విష్ణుప్రియ, యష్మి, మన ఓం ఆదిత్య వేసారు. ఇంకా మిగతా నలుగురు ఎవరంటే కిరాక్ సేత, నాగమరికంట, నిఖిలు, మన నైన్క, వీళ్ళందరూ నబీలానికి వేసారు. కాబట్టి నబీలానికి ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి నలుగురు వేసారు. కాబట్టి ఇంకా నబీల్ని చీఫ్ చేశారు. ఇంకా చేసిన తర్వాత ప్రేరణ ఒకటి ఏడుపు, ఇంకా నన్ను చేయని. నిన్ను చేయాలంటే ప్రేరణ చేయాలంటే ఏంది, ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే అన్నిట్లు పోరాడాలన్నమాట. అంటే ఫిజికల్ టాస్క్లు వస్తే కొన్ని భయపడిపోతాయి, పోయి దాముకునేస్తుంది. ఇంకా అలా చేస్తే ఎలా చెప్పండి. నువ్వు ఆడపిల్లవైనా నో ప్రాబ్లం, చీఫ్ అవ్వచ్చు కాదంట్లే. పైగా ప్రతి విషయంలో కూడా నువ్వు కేర్ తీసుకోవాలి. నువ్వు అలా తీసుకోవాలా. కాబట్టి ఎవరు నీకు ఓటింగ్ శాతం తక్కువ వేసారు. ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి. ప్రేరణ కొంతమంది ఆడి చేస్తుంది, కరిచేస్తుంది, ఇంకా సెట్ కాదు. సరే ఇంకా చూస్తూ ఉండగా ఇంకా ఈ 31వ రోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నైట్ 12 గంటల దాకా నేను లైవ్ చూస్తూనే ఉన్నాను. ఇంకా లైవ్ చూస్తే ఏమైందంటే ఇంకా మార్నింగ్ అందరూ నిద్రలేసారు 9 గంటలకి. ఇంకా 9 గంటలకు నిద్రలేస్తే ఏమైందంటే బిగ్ బాస్ పాట పెడుతున్నాడు. ఇద్దరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు, మన నబీలు ఇంకా ఎవరు మన నిఖిలే కావాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడు, కుక్కలు బొబ్బు మొరుగుతున్నాయి, అయినా వీళ్ళు ఇట్లే. అందుకనే 10K గేమ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఒకటి అదేంటంటే ఒక బాక్స్ గీసాడు, పరిగిస్తే బిగ్ బాస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ అది ఒక వస్తువు తీసుకుని అక్కడ పెట్టేయాలి, ఏదో ఒకటి అనమాట. ఇంకా సరదాగా అలా ఇలా సాగిపోయింది. మన నబీల్ అనే బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు బయట తీసుకుని స్పూన్ తో తోడమన్నాడు. ఇంకా అదొక పెద్ద కామెడీ. ఇంకా మన పృథ్వీ అయితే ఇంకా లేడీస్ లాగా కట్టుకొని, అంటే లేడీస్ బట్టలు వేసుకుని క్యాట్ వాయిస్ చేయడం, డాన్స్ చేయడం చేసాడు. అయ్యేందో నాకైతే తెలియదు ఆ ఇంగ్లీష్ లో, ఆ ర్యాంప్ ఓపులు. ఇంకా సరదాగా ఇంకా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం 12 అయింది. ఇంకా వంట చేసుకున్నారు. ఇంకా 2 అయింది. ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడంటే అదే ఆ చీఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. అంటే నిఖిల్ టీమ్ లో అందరూ బాగా ఆడడం వల్ల ఏమైందంటే చీఫ్ నిఖిల్ కాకుండా ఇంకెవరినో కూడా చీఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఎవరో కానీ చీఫ్ మాకు వద్దు అనుకుంటే నిఖిల్ కంటిన్యూ అవుతాడు. కానీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు లేదో పోయా. అయ్యో బాబా, బుద్ధి ఒక పక్క, యష్మి ఒక పక్క, మన ఓం అయితే ఒక పక్క, నేను చీఫ్ అవుతాను. అయ్యా బాబు ఏంటండి వీళ్ళు. ఇంకా కొట్లాడు అవుతా ఉంది. ఇంకా ఆఖరికి అయ్యో పృథ్వీ కూడా ఏడుస్తున్నాడు బాబు. యష్మి ఏడిచింది, యష్మిని పడుకుని పృథ్వీ ఏడుస్తున్నాడు. చూడండి, ఇది సెఫ్తే గేమ్ చేస్తాడా, లేకపోతే ఇతను ఇలా ఏడిస్తే నాకు జనాలందరూ ఓట్లు వేస్తారని అంటే సానుభూతి చూపిస్తాడా, మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే పృథ్వీ మొన్నటిదా ఒక వేరు, ఇప్పుడేంత కాస్త వేరుగా మారిపోతున్నాడు. అంటే రోజుకి తన బంధాల్లో గట్టిగా ఎరకపోతున్నాడేమో నాలాగా. కానీ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో గుండెని బండ చేసుకోవాలి. ఇంకా తప్పదు, గెలవాలంటే తప్పదు కదా. ఇంకా నువ్వు సానుభూతి చూపించాలంటే అవతల మనలే వేస్తాడు. ఇంకా అయ్యో పాపలేని అంటే మనం పోయామంటే అంటే ఇది ఎట్లా ఉందంటే రాజుల కాలంలో ఎత్తలు పోయినట్టే అనమాట. అయ్యో పాపం ఓడి బెల్లం పెట్టున్నారు, ఓడి పేదవాళ్ళు అనుకుంటే ఓడి ఈడనే వేస్తాడు. అందుకని ఏంటంటే వీడు డబ్బులు ఉండనా, వీడి పరిస్థితి బాగున్నా అవతలోడు
ఓడిపోవాలి, మనమే గెలవాలనుకుంటే ఏ చేయాలి అంతే, ఇంకా తప్పదు, ఇంకా మనమే చేయలేము దానికి. అంటే ఎందుకంటే నిజ జీవితంలో ఇంక ఇలాగే ఉంటది అనమాట. ఇన్ని చేసుకున్నా ప్రతి మనిషి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. కొంతమంది అసలు మంచి చేయరు, చెడే చేస్తారు. కొంతమంది చెడే చేస్తారు, అసలు మంచి చేయరు. దానికి ఎవరేం చేయలేము ఇంకా. ఎందుకంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఎవరేం చేద్దాం దాన్ని చెప్పండి. సరే ఇంకా అయింది, ఏదో అయింది, ఇంక ఇదే కంటిన్యూ అయింది. ఇంకా రాత్రి ఈ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఏది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక 9 గంటలు స్టార్ట్ అయింది అనమాట ఆ కుక్కల గేమ్. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నుంచి ఒకడే చీఫ్ అవుతాడంట. ఆ చీఫ్ కూడా ఛాన్స్ వచ్చింది. ఇంకా మన నబీల్ అనే ఒకడే చీఫ్ అయిపోయాడు ఇంకా ఫైనల్ గా. ఎందుకంటే రాత్రి ఒక 1 గంట అప్పుడు అనమాట. ఇంకా చూస్తా ఉన్నాను, రాత్రి చేద్దాం అనుకున్న వీడియో, కానీ నిద్ర వచ్చేస్తున్నాం ఒక పక్క. ఏం చేద్దాం, పొగరంతా కష్టాలు, ఏదో పనికి పోవాలి, ఇంకా వీడియో చూసి చెప్పాలి, ఫేమస్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, తప్పదు. నాకుంది, మీకు లేదు రండి. అంటే నాకేందంటే సెలబ్రిటీ అయిపోవాలి, ఏదేదో అయిపోవాలి ఉంది కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా చేసి ఇచ్చారు మాని, నేను సెలబ్రిటీ అయితే మీకేం వస్తుంది చెప్పండి. ఇంకంతే కదా, అవతల స్టార్ అయితే నీకేం వస్తుంది, నీ బతుకు నువ్వు బతకాల్సింది అదే కదా. నీ పని నువ్వు చేయాలి, నీ కష్టం మీద నువ్వు బతకాలి తప్ప అవతల నీకు ఎంతసేపు పని ఇస్తాడు. కాబట్టి ఏంటంటే దూరం నాకే ఉంది కాబట్టి అవ్వాలనుంది. ఇంకా రాత్రి చేద్దాం అనుకున్నా, టైం లేదు. ఇంక ఇప్పుడు చేసిన చూడండి. ఇంకా ఫైనల్ గా ఇంకా 12:30 దాకా 1 గంట దాకా లైవ్ చూస్తా ఉన్నాను. ఇంక ఇదే డిస్కషన్. ఇంకా నబీల్ అయితే ఇంకా పెద్ద చీఫ్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ మొత్తానికి ఒకటే చీఫ్ నబీలేను. ఇంకా మిగతాది ఇంకా జరిగే చూద్దాం. పైగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ సాటర్డే రోజున, సండే రోజున ఉంటాయి. అవి చూసి నేను ఎప్పటికప్పుడు బిగ్ బాస్ లైవ్ అప్డేట్లు మీకు ఇస్తా ఉంటాను. మీరందరూ ఏం చేయాలంటే మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే వాటిని క్లియర్ చేస్తాను. ఒక 2-3 ఎవరో కామెంట్ అయితే పెట్టారు. అంటే దీని వెనక పెట్టిన వీడియో, అంటే 30 రోజు పెట్టిన వీడియోకి అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో రావట్లేదు, సరిగ్గా బ్లాస్ట్ అవుతుంది, వాయిస్ కూడా కొద్దిగా అటెక్ట్ లేదనే. చూస్తా అవి కూడా చూస్తాను, క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. దానికి నేను ప్రయత్నం చేస్తానా. ఇంకా నన్నేం చేయమంటారు చెప్పండి. అంటే ఉన్న దాంట్లో చెప్పాలి. ఇంకా ఇప్పుడు ఈ రేకులు తీసేసి నేను బిల్డింగ్ కట్టేసి నాకేళ్ళ చూస్తే చెప్పండి. నేనే ఇంకా ఏదో అంత మాత్రం నాకున్న పరిస్థితి చెప్పాల్సింది తప్పదు. కాబట్టి సరే, నేను ఏదో ఒకటి చేస్తాను, బాగా చేయడానికి ట్రై చేస్తా. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకేమో డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, వాటిని క్లియర్ చేస్తాను. మళ్ళీ చెప్తాను. ఇంకా అందరం నబీలానికి ఓటేద్దాం. సరే, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి. నేనైతే నబీలానికి వేస్తాను, ఎందుకంటే నబీలాన్ని బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఓకే రైట్.